ఉండేవాళ్ళు. ఇంకా సోషల్ మీడియా మీద ఒక వార్ నడుస్తూ ఉంది, ప్రభుత్వం దాని మీద బాగా ఫోకస్ పెడుతూ ఉంది అంటే కూడా సోషల్ మీడియాలో కూడా ప్రధానంగా పనిచేసేది ఇవన్నీ పోస్టింగులు పెట్టేవాళ్ళు వీళ్ళంతా యువతే. కాబట్టి జగన్ ఓవరాల్గా యంగ్స్టర్ వైపు స్టూడెంట్స్ వైపు వాళ్ళని తిప్పుకోవడం నిలబెట్టుకోవడం మీద దృష్టి పెట్టబోతున్నారని. ఇంకా మూడవది బాధ్యతలు, నియోజకవర్గాల మార్పు. అంటే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి పార్టీ యంత్రాంగము, టికెట్లు, బాధ్యతలు వీటన్నిటిని మార్పు చేయడం ద్వారా కొంచెం ఊపు తెచ్చే ప్రయత్నము, దృష్టి కూడా ఇటువైపు పెట్టే ప్రయత్నం. అందులో భాగంగా సజ్జలకు ఇంకా బాగా ప్రాధాన్యత పెంచి మరిన్ని అప్పగిస్తారని గట్టిగా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి ఏమో కొన్ని కేసులు అవి వచ్చాయి కాబట్టి ఆ బాధ్యతలు, పార్టీ బాధ్యతలు తగ్గిస్తారని, విడుదల రజనీ కావచ్చు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పిడి చేస్తారని. మీరు గమనిస్తే ఇదే సమయంలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, నియోజకవర్గాలు మారుతాయి, జిల్లాలు మారుతాయి, ఈ ప్రచారం కూడా జరుగుతుంది. సో వీటన్నిటి మధ్యలో వీటితో లింక్ పెట్టి తమ పార్టీ స్వరూపాన్ని అంతర్గతంగా కొంచెం మార్చి కొత్త వాళ్లకు, ఉన్నవాళ్ళకు, కొందరికి నమ్మిన వాళ్ళకు బాధ్యతలు పెంచటం, కొందరికి మార్చడం కూడా చేస్తారు. పార్టీని కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తారని. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏమంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్తో ఉన్న ఒక పెద్ద ఆయనలాగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ చుట్టూ అంతా వంధిమాగదులను, భజన రాయిళ్లను పెట్టుకుంటే ఎప్పుడు నిజాలు ఎలా తెలుస్తాయి. కాబట్టి నిజాలు తెలియాలంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, వాస్తవాలు చెప్పేవాళ్ళు కావాలి అని రాజమోహన్ రెడ్డి మామూలుగా కొంచెం జాగ్రత్తగా చాలా అచ్చితూచి మాట్లాడుతుంటారు. వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయారు కదా, ఇప్పుడు ఉన్నాయని కూడా ఇంకొక ఆయన ఉన్నారు. కాబట్టి చాలా గట్టి హెచ్చరిక వైసీపీలో ఈ భావం కూడా పెరిగింది. దాదాపు ఆస్థాన విద్వాంసులాగా వాళ్లే ఉండి ఆయన పక్కదో పట్టిస్తున్నారు, నిజాలు తెలియకుండా చేస్తున్నారు. అందుకే ఒకసారి ఓడిపోయాడు, ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన తెస్తున్నారని. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సాక్షి బాధ్యతల్లో కూడా కొన్ని మార్పులు చేస్తారు అనేటటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే రెండు, దాడి పెంచటం, గాడిన పెట్టడం. తెలుగుదేశం మీద దాడి పెంచటం, వైసీపీని గాడిలో పెట్టడం అన్న దాని మీద ఆయన దృష్టి పెడుతున్నారు. అయితే అదే సమయంలో ఒక బాగా శృతిమించిన విశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది మళ్ళీ జగన్ను ఆవరించింది. ఇప్పటికే అయిపోయింది దాదాపు, మళ్ళీ ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ ప్రభుత్వంలోకి రావడమే తరువాయి, ఇంకేం మిగలలేదు అన్న పద్ధతిలో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పేర్ని నాని కూడా పొద్దున మాట్లాడుతూ బహుశా 2027లోనూ అట్లా జనంలోకి మళ్ళీ వస్తారు, మళ్ళీ తను వచ్చి అధికారం చేపట్టే నాటికి ఏమేమి చేయాలో, ప్రజలు ఏమనుకుంటారో వాటన్నిటికి కూడా రంగం సిద్ధం చేస్తారని టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఇంకా గెలవటము. ఇప్పుడు అసలు మీకు టికెట్ ఇవ్వను, మిమ్మల్ని మంత్రులు ఉంటారా, ఎవరు మంత్రివర్గ జాబితాలో ఉంటారు, ఈ పద్ధతిలో ఆయన క్యాబినెట్ లిస్టులు తయారు చేసే కార్యక్రమంలో కూడా ఉన్నారు అనే పద్ధతిలో వైసీపీ విషయాలు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్ మొత్తం మీద చెప్పాలంటే. సార్ హోంమంత్రి అనిత ఫుల్ ఫైర్ జగన్